వదంతులు అంటే ఇప్పుడు వాస్తవంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇంకా సూపర్ సిక్స్లో రావాలా. ఒక గ్యాస్ వచ్చినాయి, మిగతా ఎన్ని 1500 లేకపోతే పిల్లలకి తల్లికి వందనం ఇట్లాంటి వాటన్నిటికీ కూడా వాస్తవంగా ప్రతి ఒక్క మహిళకి బ్యాంక్ అకౌంట్ లింకేజ్ ఉంది. డ్వాక్రా పేద మహిళలందరికీ ఉంది, లేని వాళ్ళు ఎవరూ లేరు. ఇప్పుడు ఇది కావాలి మాకు అంటే లేదు ఇక పైన అంటే ఇంకా ఈ ప్రభుత్వం ఓకే చేయలేదు కదా, ప్రభుత్వం ఆ పథకాలను ఇంకా అమల్లోకి తీసుకురాలేదు కదా. కాబట్టి అది తప్పించుకునేటటువంటి చర్యలో భాగంగా కొంతమంది నాయకులు ఏం చెప్తున్నారు, అబ్బాయి మీరు అందరు జగన్ గారు ఉన్న టైంలో పెట్టారు కాబట్టి అలాంటి బ్యాంక్ అకౌంట్ చెల్లో అందరికీ పోస్టల్లోనే వేస్తారు, పోస్టల్లో వెళ్ళి పోస్టల్ అకౌంట్లు ఓపెన్ చేయండి అని చెప్పారట, ఎక్కడ రాజమండ్రి లాంటి ప్రదేశంలో. దాంతో మహిళలందరూ బారులు తీరి ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ దగ్గరన అప్లికేషన్స్ కోసం ఎగబడుతున్నారు. ఏది బ్యాంక్ అకౌంట్ల కోసం 200 రూపాయలు పెట్టేసి బ్యాంక్ అకౌంట్ తీసుకోవడం, దాన్ని ఇక్కడ లింకప్ చేయాలి అన్నట్టు. ఇదివరకైతే వాలంటీర్ ఉండేవాడు, వాలంటీర్ వచ్చి ఈ బ్యాంక్ అకౌంట్ లింకేజ్ ఇదంతా చేసేవాడు. ఇప్పుడు వచ్చేటప్పటికి రాజకీయ పార్టీల కార్యాలయాల్లో నడుస్తున్నాయి, లేదంటే కనుక ప్రభుత్వ కార్యాలయాల దగ్గర బారులు తీరేటటువంటి పరిస్థితి వచ్చింది. మహిళలు అక్కడ ఇప్పుడు బారులు తీరి పోస్ట్ ఆఫీస్ దగ్గర కొత్త అకౌంట్ల కోసం ఎందుకు పరుగులు పెడుతున్నారంటే వాస్తవంగా అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా 1,00,000 మంది మహిళలకి ఇట్లాంటిది ఏ అకౌంటు లింక్ లేని వాళ్ళు ఉన్నారో అని తెలియదు. కానీ టోటల్గా అందరూ పోస్ట్ ఆఫీస్ అన్నారని చెప్పేసి రాజమండ్రి దగ్గర పోస్ట్ ఆఫీస్ దగ్గర బారులు తీరినటువంటి దృశ్యాలు కనబడుతున్నాయి. వివిధ ప్రాంతాల్లో కూడా అంటే సంక్షేమ పథకాలకు సంబంధించి వెంపర్లాడుతున్న వాళ్ళకి మీరు పోస్ట్ ఆఫీస్ అకౌంట్ లేకపోవడం వల్ల మీకు రావట్లేదు అని చెప్తూ వీళ్ళు అకౌంట్లు తీసుకుని మళ్ళీ లింకప్ చేసుకోవడం 1 నెల 2 నెలల పాటు హడావిడిలో ఉంటారు. కాబట్టి ఇప్పుడు తమను అడగరన్నటువంటి ఉద్దేశంతో ఎవరో సృష్టించిన ప్రచారం ఇప్పుడు మహిళల్ని రోడ్డు మీదకి పిల్లా పాపలతో సహా వచ్చి పోస్ట్ ఆఫీసుల దగ్గర క్యూలు కట్టేటటువంటి పరిస్థితి తెచ్చిపెట్టింది.